నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. రామారావు గారు అంటే మాకు ఒక రాముడు, కృష్ణుడు, దేవుడు. అలాంటి దేవుడిని ఎదురుగా చూడటం అంటేనే గొప్ప. ఆయనతో కలిసి వచ్చేయటం అంటే బాబాయ్. బాలకృష్ణ గారు ఆయన చాలా జోవెల్గా ఉండారు. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా అలాగే ఉంటారు అనుకోండి. ఇంకా అక్కడంతా నాకు పెద్దగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయనది నా వయసు కొంచెం అటు ఇటుగా ఉండేది. ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. చాలా సరదాగా ఉండేవాడు. ఇంకా దాంతో స్టూడెంట్ క్యారెక్టర్స్ ఇద్దరం జాలీగా చేసేసాం. ఇప్పుడు మీరు 3 సినిమాలకి చేస్తున్నప్పుడు వెరీ ఫస్ట్ టైం శంకరాభరణం అప్పుడు అన్ని ప్రివ్యూస్ చేశారు. అప్పుడు రామారావు గారిని చూశారు. అది గుర్తు చేసుకున్నారు? రామారావు గారిని అంతకు ముందే నేను చూశాను. ఎందుకంటే ఈ సినిమా ఆయనది ఒప్పుకున్నప్పుడు రామారావు గారిని చూసాము. ఆయన మా సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత నేను వెళ్ళి ఆయన కలిసాను నెక్స్ట్ డే. కలిస్తే ఆయన అన్నారు, నిన్నే సినిమా చూశానమ్మా, చాలా బాగా చేసావు అమ్మా అన్నారు. ఇంతకంటే గొప్ప అవార్డు నాకేముంది అనుకున్నాను. కాకపోతే మళ్ళీ వాళ్ళ సినిమాలోనే చేస్తున్నప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్నారా? మిమ్మల్ని అక్కడ చూసాను మీరు చెప్పారా? నేను ఆయనతో మాట్లాడలేదు. ఏదో 2-3 మాటలు మాట్లాడితే మాకు నోట్లోంచి మాటే రాదు రామారావు గారిని చూస్తే. ఆయన తెలుసు కదా. ఆయన వెళ్ళి ఆయన పలకరించినప్పుడు ఆయన మాట చెప్పారు కదా. ఒక మాటకే నాకు వచ్చేసి నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు వచ్చేసింది అప్పుడే. ఓకే. ఆ తర్వాత మురళీమోహన్ గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ వెరీ రీసెంట్గా ఎప్పుడు కలిశారు? ఈ మధ్య కలిశాను. మురళీమోహన్ గారు నేను ఒక ప్రాజెక్ట్ చేశాము. తర్వాత మా అబ్బాయి పెళ్ళికి వచ్చారు. బాలకృష్ణ గారిని కూడా మా అబ్బాయి పెళ్ళికి పిలవటానికి వెళ్ళినప్పుడు కలిశాను. చాలా రోజులు కలిసి అందరినీ కలుస్తాం. ఎందుకు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాము. నేను మురళీమోహన్ గారితో చాలాసేపు మాట్లాడుతూ ఉన్నా ఈ విషయాలు పాతయి. నా సెకండ్ మూవీ హీరో కదా ఆయన. ఫస్ట్ మూవీ చంద్రమోహన్ గారు, సెకండ్ మూవీ మురళీమోహన్ గారు, థర్డ్ మూవీ ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. బాలకృష్ణ గారు. సో హీరోయిన్ గా చేసినవి కొంచెం తక్కువే, ఎన్ని భాషలు చేసినప్పటికి కూడా. మీరు అంటే నేను తెలుగులో తక్కువ కానీ మిగతా భాషలో నేను ఎక్కువ హీరోయిన్ గానే చేశాను. మలయాళంలో, కన్నడలో 5-6 మూవీస్ చేస్తాను. అన్ని నేను హీరోయిన్ గానే చేసినాయి. తెలుగులోకి వచ్చేసరికి క్యారెక్టర్లో మంచి క్యారెక్టర్లు వచ్చేసరికి ఓకే నువ్వు చెయ్యి బాగుంటుంది. ఇప్పుడు ఊరికి మనగాడులో రాఘవేంద్ర గారి సినిమాని ఆయనే హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ క్యారెక్టర్ బాగుంటుందమ్మా నువ్వు చెయ్యి, అది చంద్రమోహన్ పక్కన బాగుంటుంది నువ్వు చెయ్యి అనేసరికి సరే డైరెక్టర్ గారి మాట కాదనలేక నేను చేయాల్సి వచ్చింది. దాంట్లో కూడా నాకు మంచి పేరు వచ్చింది, అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాలో. చంద్రమోహన్ గారి పేరు మంచి హిట్స్ ఉన్నాయి మాకు. చంద్రమోహన్ గారితో కూడా హీరోయిన్గా కూడా చాలా సినిమాలు చేశాను. శంకరాభరణం సినిమాలో అప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మీరు ఎవరెవరితో అయితే యాక్ట్ చేశారో వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు. అవును కదా. అల్లు రామలింగయ్య గారు, నిర్మలమ్మ గారు, చంద్రమోహన్ గారు, సోమయాజులు గారు, ఈవెన్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎవరూ లేరు కదా. అప్పటికి మీరు చేసేసరికి వాళ్ళందరూ 40+, 50+లో ఉన్న వాళ్ళు ఉన్నారు. 60+ కూడా ఉన్నారు. ఉండొచ్చు, మాకు అంత వయసు ఇప్పుడు పెద్దగా తెలియదు కానీ మీరు అన్నట్టు ఉండొచ్చు. ఇప్పుడు కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, మీరు అన్నట్టు కెమెరామెన్ బాలు మహేంద్ర గారు, ఎవరు లేరు. కాకపోతే ఆ సినిమా మాత్రం ఎప్పటికీ అలా అదే కావాలి. మనం ఉన్నా లేకపోయినా మనం ఒక జీవితంలో మళ్ళీ ఇంతమంది మీరు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే శంకరాభరణాన్ని అదే డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే అంత గొప్పోళ్ళు. అది కావాలి కదండి. మనం ఉన్నప్పుడు ఎదురుగా మాట్లాడటం ఎవరైనా మాట్లాడతాం, మనం పోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకోగలుగుతున్నామంటే అది వాళ్ళ గొప్పతనమే కదా. మరి వాళ్ళంతా చరిత్ర సృష్టించారు కదా. శంకరాభరణం ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది. అది మాత్రం నిజం. మొన్న ఎవరో చూశారు నాతో పాటు, మొన్న జస్ట్ ఐ థింక్ 1 వీక్ బ్యాక్ చూసినప్పుడు మీరేనా ఇంత బాగా సిగ్గుపడుతున్నారా? నేను సిగ్గుపడతలేదు, న్యాచురల్గానే ఉంటుంది మాకు. ఏదైనా గుర్తుందో డైలాగ్ అప్పుడుది? నేను మొన్ననే సినిమా చూస్తుంటాను, ఇక్కడ నాకు సినిమాలో చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. అవును, చాలా తక్కువ ఉన్నాయి. ఒకసారి విశ్వనాథ్ గారు మేమందరం 25th శంకరాభరణం 25th ఇయర్ ఫంక్షన్ తిరుపతిలో చేశారు. చేసిన తర్వాత నేను వెళ్ళాను, మంజు భార్గవి గారు వచ్చారు, నేను వెళ్ళాను, అంత అయిపోయింది. ప్రెస్ మీట్ అంతా కూడా మాట్లాడారు. ఆయన తర్వాత నాతో ఆయన ఒక మాట అన్నారు, అది నా మనసులో పడిపోయింది. మీకును చంద్రమోహన్కి అసలు సినిమాలో డైలాగ్స్ లేవు. ఆయన చెప్పిన దాకా నేను రియలైజ్ అవ్వలేదు. అంటే అసలు హీరోయిన్ అంటే లవర్స్కి ఒక డైలాగ్ కూడా లేకుండా చేసాము, కానీ ఒక థ్యాంక్స్ అన్నమాట ఉందమ్మాయి, అది కూడా లేకుండా ఉంటే బాగుండేది అన్నారు. మరచినప్పుడు కదా అన్నప్పుడు నాకు అవునా, ఓకే ఆ థ్యాంక్స్ అన్నమాట ఉంది కదా,
ఆయనకి అప్పుడు వచ్చింది ఆలోచన. అంటే అందరు అడిగి ఉంటారు ప్రశ్నలు, అవును. మీరు ఎందుకని వాళ్ళిద్దరికి అసలు మాటలు కూడా ఎక్కడా ఒక మాట కూడా మాట్లాడుకోరు, ఏమి చేయరు ఎట్లాగన్నప్పుడు ఆయన ఒక వచ్చి ఈ థ్యాంక్స్ అన్న మాట కూడా అనకుండా ఉంటే అది ఒక రికార్డుగా ఉండేది కదా. ఒక పేరు మధ్యలో అసలు అక్కడ ఈవెన్ మంజు భార్గవి గారికి కూడా చాలా సినిమాలు అందరికి తక్కువ డైలాగ్స్, చాలా తక్కువ ఉన్నాయి. అంత మ్యూజిక్ తోనో తర్వాత ఈయన సోమయాజు గారు కొంచెం మాట్లాడతారు. ఆ తులసి ఒకటి ఎక్కువ మాట్లాడుతుంది ఆ సినిమాలో మా అందరికంటే. మా అన్ని తక్కువ. ఏం చేస్తున్నావమ్మా, అవునా, అలాగా ఇలాగే ఉంటుంది మాటలు దాంట్లో. అంతకు మించి పెద్దగా ఏమీ లేదు, చాలా అమాయకంగా మాటలతోటి ఓన్లీ ఎక్స్ప్రెషన్ తోటి మా క్యారెక్టర్ ఇది చేస్తారు ఆయన. మీకు మ్యూజిక్ ఏమైనా వచ్చా, డాన్స్ వచ్చా, ఇలాంటివి కూడా లేదా? డాన్స్ వచ్చు, అదే అని తెలుసు నాకు. భరతనాట్యం అప్పుడు చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను. తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత కూచిపూడి ఒకటి వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను. డాన్స్ వచ్చు, కాకపోతే మీకు మాత్రం తంబుర చేతికి ఇచ్చారు ఓన్లీ. అది మాత్రం నిజమే. నన్ను వచ్చేసి అది ఎంత అన్యాయం అంటే, ఆ తర్వాత ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళా నన్ను పాట పాడమనేవాళ్ళు. పాట నాకు రాదు. ఎంత బాగా పాడారు ఆ పాట అంటారు. నేను పాడలేదు ఆ పాట, జానకి గారు పాడారు అని. అది ఎందుకు వాళ్ళకి అందాగా అనిపించింది అంటే దానికి కారణం ఉంది. విశ్వనాథ్ గారిలో విషయం ఏంటంటే ఆయన గొప్పతనం, మా చేత పాట పాడించినప్పుడు, తంబురు ఇచ్చి పాట పాడించినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే దాంతోపాటు మమ్మల్ని పాడమనేవారు. ఇప్పుడు నన్ను పాడమనేవారు. రిహార్సల్స్ లాగా చేయించేవాళ్ళు. అంటే పాడటం అంటే ఊరికే లిప్ మూమెంట్ ఇవ్వటం కాదు, గట్టిగా పాడాలి. అప్పుడు ఇక్కడి నుంచి వస్తే మీకు ఈ నరాలు కదిలేవి. ఈ నరాలు కదిలింది జనాలు చూసేసి నేనే పడేసానని ఫీల్ అయిపోయా. అంటే అంత లోపల నుంచి వచ్చేది ఆ పాట. ఊరికనే వస్తుంది కదా సౌండ్ అని ఏదో ఊరికనే లిప్మా కాకుండా గట్టిగా పాడమనేవాళ్ళు, కృతకంగా కాకుండా. అలాగైతే ఏమవుతుందంటే నువ్వు పాడ్డ ఫీలింగ్ వస్తుందమ్మా, అందుకోసం నువ్వు గట్టిగా పాడు, నీ వాయిస్ అలా ఉందని అక్కర్లేదు, ఎవరికి జనాలు వినపోయేది లేదు. కానీ ఇక్కడ పాడటం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలంతా కదిలి న్యాచురల్గా ఉంటుంది అనేవారు. అలా పాడటం వల్ల అందరూ వచ్చేసి నాకేదో సంగీతం వచ్చని మోసపోయారు. మోసపోయి ఎక్కడికి వెళ్ళినా పాట పాడమనేవాళ్ళు. ఈ మాట అందరితో చెప్పుకొని బతిలాడుకునే సరే నా పని అయిపోయేది. నేను మాట పాడలేదండి, జానకి గారు పాడారు అద్భుతమైన పాట అని. సో అది మిస్సింగ్ ఫీలింగ్ ఉండిందా? మంజు భార్గవి గారికి ఏమో అన్ని డాన్స్లే ఉన్నాయి, మీరేమో నా వయసుకి నాకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ రోజుకి మీరు మాట్లాడుతున్నారు కదా శారద గురించి, చాలు. ఆవిడ వయసుకి ఆవిడకి తగ్గట్టు ఆవిడ క్యారెక్టర్, ఆవిడకి తులసి ఆవిడ గురించి మాట్లాడతారు. దేనికైనా ఒక తృప్తి అనేది ఉండాలి, దేనికైనా ఒక ఇది ఉండాలి. నాకు హ్యాపీ, నా క్యారెక్టర్ నాకు హ్యాపీ. అంతేగా నాకు డాన్స్ లేదు ఇంకోటి లేదు అన్నది నాకు ఏ రోజు అనిపించలేదు ఇంతవరకు. మీరు అన్నట్టు ఆ థ్యాంక్స్ అని మాట్లాడేదన్నా కూడా అది కూడా బాగుండేది అని, మరి నాకు డైలాగే లేదు. మాకు తగ్గట్టు క్యారెక్టర్ మాకున్నాయి అంతే. ఇప్పుడు మంజు భార్గవి గారు మంచి డాన్స్, ఆవిడ తగ్గ క్యారెక్టర్ ఆయనకి ఇచ్చారు. నా వయసుకు తగ్గ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇంకేముంది డిఫరెన్స్? కాకపోతే ఉన్న డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సినిమాలో డైలాగ్సే తక్కువ, సినిమాలోనే టోటల్గా మీకు డైలాగ్స్ తక్కువ. అవును. మీరు వస్తున్నారు అంటే 2 రోజుల క్రితం మళ్ళీ చూసాను, మళ్ళీ చూడాలనిపించే మూవీ. అసలు నిజంగా బోర్ కొట్టదండి సినిమా. శంకరాభరణం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, ఏ రకంగా బోర్ కొట్టదు. ఏంటో అది ఫార్వర్డ్ చేద్దామని అనిపించింది మీకు. ఏ సీన్ ఇప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని ఫైట్లు ఫార్వర్డ్ చేద్దాం అనిపిస్తుంది, కొన్ని సాంగ్స్ చేయాలనిపిస్తుంది కొన్ని సినిమాలు చూస్తే. కానీ దీంట్లో ఏ సీక్వెన్స్ మనం ఫార్వర్డ్ చేయాలని అనుకోము, ఎందుకంటే దేనికి దానికి అది యాప్ట్ అయిపోయి ఉంటుంది దాని. కాబట్టి మీరు ఒకసారి సినిమా మొదలు పెడితే అలా చూస్తూ పోతూనే ఉంటారు ఆ సినిమాని. మొన్న నేను చెప్పాను కదా, తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు పెట్టారు శంకరాభరణం పెట్టి ఆ సమాజారు గమన అవన్నీ సాంగ్ చూస్తూ ఉన్నారు. బ్రోచ్ ఎవరెవరా అవన్నీ చూస్తున్నప్పుడు అడుగుతున్నారు, ఏంటి మీరు సిగ్గుపడుతుంటారు, ఇంత బాగా సిగ్గుపడ్డారు, ఇంత అందంగా సిగ్గుపడ్డారు. శంకరాభరణం తర్వాత మీరు తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇన్ని భాషల్లో చేసినప్పటికీ శంకరాభరణం సినిమా ఇచ్చినటువంటి తృప్తి ఇంక ఏది ఇవ్వకపోయి ఉండొచ్చు కదా? అంటే శంకరాభరణం ఇంకా శంకరాభరణమే. ఇప్పుడు ఏదో చెప్తారు మొదటి బిడ్డ అంటారే, మీకు 10 మంది పిల్లల తర్వాత పుట్టినా మొదటి బిడ్డే. అది దాన్ని మనం ఇంకా ఏది కంపేర్ చేయలేము. కాకపోతే తృప్తి అన్నదానికి ఏ క్యారెక్టర్స్కి ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఒక తృప్తి ఉంటుంది. ప్లస్ ఏమన్నా ఒక పెద్ద డైరెక్టర్తో పెద్ద ఆర్టిస్టులతో కలిసి వచ్చేసినప్పుడు అదొక ఆనందం ఉంటుంది. తృప్తి అన్నదానికేమో నాకు తెలియలేదు ఆ మాటకి నేనేం చెప్పాలో అని, కానీ ఈ విషయం మాత్రం అది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు అలా ఉండిపోయింది, శంకరాభరణం రాజ్యలక్ష్మి అని, ఏ భాషకి వెళ్ళినా. అవును. రాజ్యలక్ష్మి గారు పెద్దగా కనిపించట్లేదు ఎందుకు మాకు సినిమాల్లో కానీ సీరియల్లో కానీ? నేను ఎందుకు కనిపించట్లేదు? నేను ఎక్కడికి పోయాను? నేను బాగానే ఉన్నాను.
నన్ను తెలుగు సినిమాలు పిలిస్తే వచ్చి చేసి వెళ్తూనే ఉన్నాను నేను. అప్పుడప్పుడు పిలుస్తున్నారు, వచ్చేసేస్తున్నాను. పిలవకపోతే ఇంక నేనేం చేయగలుగుతాను. నేను ఎక్కడికి దూరంగా వెళ్ళలేదు. నేను తెలుగు ఇండస్ట్రీకి దగ్గరలో హైదరాబాద్లోనే ఉన్నాను. పిలిస్తే వస్తాను. చెన్నై, ఇప్పుడు నన్ను పిలిస్తే వచ్చి ఇంటర్వ్యూ అడిగారు కదా, ఇచ్చాను కదా నేను. మరి కాదు, ఇప్పుడు రాజలక్ష్మి గారు అనగానే హస్బెండ్ పిల్లలు సింగపూర్లో ఉన్నారు, కొన్ని సీరియల్స్ తమిళ్లో చేస్తున్నారు కాబట్టి చెన్నైలో ఉంటున్నారు. హైదరాబాద్లో ఉన్నారా లేదా, ఉన్నారా హైదరాబాద్లో అనే క్వశ్చన్ నేను ఇంతకుముందే ఆఫీస్లో చెప్పాను. రాజలక్ష్మి గారు వస్తున్నారు అని అంటే, రాజలక్ష్మి గారు హైదరాబాద్లో ఉన్నారా, హైదరాబాద్కి వచ్చారా, ఈ క్వశ్చన్ వేశారు. అందుకే హైదరాబాద్లో ఉన్నానండి నేను, లేకేం కాదు. అంటే చెన్నైలో షూట్ ఉన్నప్పుడు చెన్నైకి వెళ్తుంటాను. సింగపూర్లో ఏంటంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తుంటాను. ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాను. అంతేగాని షూటింగ్లో చేసి నేను ఏ రోజు వెళ్ళలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు నువ్వు యాక్ట్ చేయటం మానేయమని అడగలేదు నన్ను. నేను యాక్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే మంచిదే కదా, ఒక ఆర్టిస్ట్గా నాకు ఇంట్లో కూర్చోబెడితేనే తిడతారు. ఎందుకు ఆవిడ మంచి ఆర్టిస్ట్ని ఖాళీగా కూర్చోబెట్టారు, ఆవిడకి ఏమైంది హ్యాపీగా వర్క్ చేస్తుందని. నాకు కూడా వర్క్ చేయటం వల్ల ఏమిటంటే ఎనర్జెటిక్గా ఉంది. ఇప్పుడు ఏమైంది, అయిపోయింది వయసు అని ఒక మొల కూర్చునే బదులు నలుగురిలో కలుస్తున్నాను, నలుగురితో వర్క్ చేస్తున్నాను, 4 విషయాలు తెలుసుకుంటున్నాను, మీలాంటి వాళ్ళందరినీ కలుస్తున్నాను. నాకు నిజంగా అది హ్యాపీగానే ఉంది. అందుకోసం ప్రస్తుతానికి ఏమీ నేను ఆపేయలేదు, వర్క్ చేస్తూనే ఉన్నాను. మొన్న కూడా రవిబాబు గారి సినిమా వచ్చి చేశాను, రవిబాబు గారి సినిమా చేశాను. అంటున్నారు అందరూ నేను ఏదో దూరంగా ఉంది తెలుగు ఇండస్ట్రీకి. అలాగే లేదు, నన్ను పిలిస్తే నేను హ్యాపీగా వచ్చేస్తాను. కాకపోతే మదర్ క్యారెక్టర్స్, వదిన క్యారెక్టర్స్ వేసేవాళ్ళు చాలా మంది వచ్చిన తర్వాత మీరు కొంచెం దూరం అయ్యారా, లేకుంటే మీకు సినిమాలు దూరం అయ్యాయి అనిపించిందా? నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇండియా నుంచి వెళ్ళిపోయానండి. మెయిన్ ఒక 15 years నేను దూరంగానే ఉన్నాను ఇండస్ట్రీకి. ఆ తర్వాత చాలా డెవలప్మెంట్ న్యాచురల్గా ఉంటాయి. ఏమంటే ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఏమీ ఇది అవ్వదు కదా. తర్వాత చాలామంది వచ్చారు, చేశారు. తర్వాత నేను రీఎంట్రీలో వచ్చిన తర్వాత కూడా నేను చాలా సినిమాలు చేశాను. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా నేను చెయ్యను ఈ సినిమా అన్నది నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు.